ఇక సింగరేణి బొగ్గుగన్ల టెండర్లో కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడ్డాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సేవ్ సింగరేణి అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి రామగుండం రీజియన్ 2 వకీల్పల్లి బొగ్గు గనిలో కార్మికులు తమ నిరసన తెలుపుతున్నారు. ఇక కాంగ్రెస్ కబంధహస్తాల నుండి సింగరేణిని కాపాడాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు మేనేజర్కు వినతి పత్రం ఇచ్చారు. సింగరేణిలో అవినీతి టెండర్లకు నిరసనగా టీబీజీకేఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ఎదుట కార్మిక లోకం ధర్నాకు నడుం బిగించింది. నైనీ బొగ్గు బ్లాక్లో ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు కట్టబెడుతున్న రేవంత్ సర్కార్ ప్రయత్నాలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కోల్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ పేరిట కొత్త విధానం తీసుకురావడాన్ని తప్పుపడుతున్నారు. ఇక సింగరేణిని దోచుకోవాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలకు తెరలేపాయని కార్మికులు మండిపడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. ఇక సింగరేణి బొగ్గుగన్ల టెండర్లో కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడ్డాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నికేత్, ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కూడా ఒరిస్సాలో ఉన్నటువంటి నైనీ బ్లాక్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి 2 ఏళ్లలో కూడా అనేక అక్రమాలకైతే సింగరేణిలో పాల్పడిందంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా కూడా జరిగినటువంటి టెండర్ల కుంభకోణం అయితే కూడా పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పవచ్చు. దీనిపైన నిన్న కూడా కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి ఏదైతే సింగరేణి నిక్షిప్తమైనటువంటి 9 డివిజన్ల వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మొదటి షిఫ్ట్ నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం RG3 రామగుండం రీజియన్ 3కి సంబంధించినటువంటి జీఎం కార్యాలయం ముందు టీపీజీకేఎస్ ఆధ్వర్యంలో అలాగే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అయితే నిరసనలు అయితే చేపడుతున్నారు. ఉదయం నల్ల బ్యాడ్జీల నుండి మొదటి షిఫ్ట్ నుండే నిరసనలు చేపట్టారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలకు జీఎంలకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఏదైతే మొత్తంగా సింగరేణిలో ఉన్నటువంటి టెండర్ల లక్షల కోట్ల కుంభకోణానికి అయితే కాంగ్రెస్ పెద్దలైతే తెర తీశారంటూ కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సీఎం సంబంధించినటువంటి బంధువులు అలాగే డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి అనుచరులు మరొక మంత్రికి సంబంధించినటువంటి కంపెనీకి కట్టబెట్టాలనే ఒక కుట్రకోణంగా గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ అనే ఒక కొత్త నిబంధన సింగరేణిలో తీసుకొచ్చి కూడా ఆ టెండర్లో భారీ అక్రమాలకైతే పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అయితే పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే బొగ్గు గన్ల వద్ద అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఉన్నారు. మనం మాట్లాడే అన్న, చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే సింగరేణిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నా? నిన్న కూడా తెలిసిన విషయంగా టెండర్లలో భారీ కుంభకోణం జరిగింది. అసలు ఏమనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు మన యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దల వైఖరిని ఎట్లా? ఇందులో సాక్షాత్తు సీఎం సంబంధించినటువంటి వ్యక్తులు, డిప్యూటీ సీఎం సంబంధించిన వ్యక్తులు ఉండడం ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనం? కాంగ్రెస్ పార్టీ సూక్ష్మంగా పరిశీలిస్తే ముందు భూములు ఏ విధంగా కొల్లగొట్టాలని వీళ్ళు సాక్షాత్తు హైదరాబాద్ యూనివర్సిటీకి వెళ్ళిండ్రు, హెచ్సియుకి వెళ్ళి ఆ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ విద్యార్థులు తిరగబడి సుప్రీంకోర్టు మరి చీవాట్లు పెడితే అక్కడ ఆగిపోయిండ్రు. ఇవాళ సింగరేణిని అయితే వీళ్ళు ఏటీఎం లాగా వాడుకోవడానికి మన కళ్ళ కద్దినట్టు కనబడ్డాయి. ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్ల రూపాయలను సింగరేణి కార్మికుల చెమట చుక్కలతో వచ్చినటువంటి డబ్బును వాడుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అంతేకాకుండా మనం ఆ రోజు కాంట్రాక్టులు లెస్సులకి వెళ్తే ఇవాళ ఎక్సెస్లకి వెళ్తా ఉన్నాయి. కారణం ఎక్సెస్ అంటే ఇంతకుముందు 20% మైనస్ అంటే ఇప్పుడు 10% ఎక్సెస్ తీసుకుందాం అంటే 30% ప్లేస్లోకి ఇవాళ మనం కాంట్రాక్టులు వాళ్ళు ఇస్తా ఉన్నారు. అంటే 30% అంటే వీళ్ళకు మినిమం 40% కమిషన్ దీంట్లోనే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. సింగరేణి ఆ రోజు ఇది సింగరేణి తెలంగాణ అందరి గుండె చప్పుడని బీఆర్ఎస్ పార్టీ భావించింది, కేసీఆర్ గారు భావించారు. కనుకనే లాభాల వాటను కూడా ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో కార్మికులకు లాభాల వాటనిచ్చి
మరి కార్మికుల ఏదైతే వాళ్ళ ఉద్యమంతో ఆ రోజు వాళ్ళు సమ్మె సైరన్ మోగించి ఈ తెలంగాణ సింగరేణి కార్మికులు సమ్మె సైరన్ తోటి ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చింది. ఆ విధంగా సమ్మె చేసినటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది. సింగరేణి కార్మికుల పిల్లలని మెడికల్ అన్ఫిట్ పేరుతోటి వీళ్ళు అన్ఫిట్లను తీసేసిర్రు. మెడికల్ అన్ఫిట్లు కావచ్చు, ఇతరత్ర తండ్రి ఉద్యోగం కొడుకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని చరమ గీతం పాడితే కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఏదో ఒక రూపంలో ఇవ్వాలని దాదాపు 1500 మంది పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేనా? 15,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సింగరేణిని రక్షించుకుంటూ భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేసిండు కేసీఆర్ గారు. కానీ వీళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఎట్లా డబ్బు వస్తుందనే కార్యక్రమంలోనే ఉన్నారన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. కనుక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగితే అక్కడ మరి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ కిందికి వస్తే కూడా ఇవాళ ఇక్కడ మంత్రులు ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు ఏమైనా కేసులు పెట్టి వేధించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇప్పటికే చెప్పిన మంత్రుల్లో మీ ఊకదంపుడు కేసులకి, మీ ఎంక్వైరీలకి ఎవరు కూడా భయపడరు. దాంట్లో కేసీఆర్ గారు భయపడతారా? కేసీఆర్ గారు ఢిల్లీ ప్రభుత్వాల మెడలు వంచినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కనుక మీరు కేసులను నుంచి మీ ఆలోచనను తప్పించుకొని తెలంగాణను రక్షించే ప్రయత్నం చేయండి. మీరు దొంగ హామీలు, అబద్దాలాడి 6 గ్యారెంటీలు 420 హామీలను ఎర్రచూపి అధికారంలోకి వస్తే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ టీచర్, ఆయన కూడా నేను రెడ్డి బిడ్డను మాట్లాడుతున్నా, అరే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోని తిడుతా ఉంటే కూడా మీకు బుద్ధి వస్తలేదు, జ్ఞానం వస్తలేదు, ఆలోచిస్తలేరు. దోపిడి ఒక్కటి తప్ప ఇప్పటి వరకు చేసిందేం లేదు. ఎలక్షన్లు వస్తే వీళ్ళకి పథకాలు గుర్తొస్తున్నాయి. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే అక్కడ చీరలు పంచారు. ఇవాళ మున్సిపాలిటీలో రేపు ఓట్లు వస్తున్నాయని ఇవాళ మంత్రిలో చీరలు పంచుతా ఉన్నారు. నిన్న అన్ని మున్సిపాలిటీలలో చీరలు పంచారు. ఈ విధంగా వీళ్ళు ఓట్లు వస్తేనే పథకాలు ఇస్తా ఉన్నారు. దోపిడే పరమావధిగా పనిచేస్తా ఉన్నారు. సింగరేణి సంస్థకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఊరుకోరు. ఈ సింగరేణిని కాపాడుకుంటాం, మా పిల్లల భవిష్యత్తు కోసం దీన్ని రక్షించుకుంటామని రేవంత్ రెడ్డికి ఇక్కడి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే మిర్యాల రాజిరెడ్డి కూడా ఉన్నారు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటే ఈ టెండర్ల కుంభకోణం, డీజిల్ కూడా కట్టబెట్టే కుంభకోణం, అంతేకాకుండా లక్షల కోట్లు వృధా చేస్తూ కూడా వచ్చిన లాభాల వాటా కూడా 6,000 కోట్లు కూడా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్లే జరిగిందనేటువంటి సంకేతాలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు సింగరేణిని ఏం చేయదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ? మీ యొక్క అభిప్రాయం ఏంది ఒక కార్మిక నేతగా, టీబీజీకేఎస్ అధ్యక్షుడు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, అలాగే ఉపనాయకుడు మా అసెంబ్లీలో అయినటువంటి హరీష్ రావు గారు ఈ యొక్క సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అయితేంది, కాంగ్రెస్ సర్కార్ యొక్క రాజకీయ జోక్యం అయితేంది, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు బంధుమిత్రులకు కాంట్రాక్ట్ కట్టబెట్టాలనేటువంటి 9 బ్లాక్ విషయంలో వెలికి తీసినందుకు ఈరోజు వేధింపులు చేస్తున్నటువంటి విధానం, దానికి నిరసనగానే ఈరోజు సింగరేణిని కాపాడుకోవాలి. ఉద్యోగ వనరులుగా కాంగ్రెస్ ఈరోజు ఉన్నటువంటి సింగరేణిని ఈరోజు 10 నెలల కాలంగా ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించకుండా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి ఓబీ టెండర్లలో, తర్వాత ఎండిఓ కాంట్రాక్టు, మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ 9 బ్లాక్ లో ఉన్నటువంటి టెండర్లకి సైట్ విజిట్ విధానం అనేటువంటిది కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ సైట్ విధానం వలన ఈరోజు సింగరేణిలో ఏ టెండర్ వేయాలన్నా సరే అక్కడికి సైట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్లయితే ఆ టెండర్ను యాక్సెప్ట్ చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది కాంట్రాక్టర్లకే, కొన్ని సంస్థలకు మాత్రమే ఈరోజు కాంట్రాక్టు వచ్చే విధంగా వాళ్లకు మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం వలన ఇక్కడ అవినీతికి ఆస్కారం ఏర్పడింది. ఈరోజు రేవంత్ రెడ్డి బంధువులా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి బంధువులా, లేకపోతే కోమటిరెడ్డి కంపెనీలా, వీళ్ళకి ఇచ్చుకోవాలనేటువంటి తగాదాలలో, వాటాల మధ్యలో వచ్చినటువంటి తగాదాలలో ఈ యొక్క స్కామ్ అనేది వెలుపుకు వచ్చినటువంటి విషయం చూస్తున్నాం.
ఈరోజు SRPOCలో కానీ, KKOC మందమరిలో కానీ, OC2 గోదావరి ఖని RG3లో కానీ, అలాగే VK కోల్ మైన్ వెంకటేష్ కాని కోల్ మైన్ కొత్తగూడెంలో కానీ ఇక్కడ అన్నిటికి కూడా సైట్ విజిట్ విధానం చేపట్టడం వలన ఈరోజు ఒక క్యూబిక్ మీటర్కు 10 రూపాయలు 15 రూపాయలు ఎక్సెస్ వేయడం వలన ఆ కాంట్రాక్టర్ కి ఎక్కువ లాభం రావడం వలన ఆ లాభాలలో కాంగ్రెస్ కు ఉన్నటువంటి మంత్రులకు వాటాలు పొందేటువంటి విధానానికి ఈరోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి విధానాన్ని కట్టబెట్టిండ్రు అనేటువంటిది మనకు తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు నైని బ్లాక్ లో 25 సంవత్సరాల పాటు ఒక్కొక్క సంవత్సరానికి 1 కోటి టన్నుల విలువగలటువంటి తీసేటువంటి క్రమంలో ఒక్క టన్నుకు 100 రూపాయలు ఎక్కువ వేసుకున్నా సరే లక్షల కోట్ల రూపాయలు ఇందులో కుంభకోణం జరిగేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి దాన్ని వెలుకు తీసినటువంటి సందర్భంగా దొంగే దొంగ అని అరిచినట్టుగా ఈరోజు బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క టెండర్ను రద్దు చేస్తామని చెప్పినావు. మరి నీ వెంకటేష్ కాని VKS కోల్ మైన్ లో కొత్తగూడెంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి బావమరిది వరుస అయినటువంటి సృజన్ రెడ్డి గారి కంపెనీ షోదా కంపెనీకి వచ్చినటువంటి టెండర్లో ఎంత ఎక్సెస్ వేసారు, దానివల్ల కంపెనీ ఎంత నష్టపోతుంది, ఆ సంస్థకు ఎంత లాభం జరుగుతుంది కాంట్రాక్టర్కు అనేటువంటి విషయం ఈరోజు కార్మిక వర్గం అంతా చర్చించుకుంటా ఉంది. వాటి ఇలాంటి అవినీతికి పాల్పడుతూ ఉన్నటువంటి మా సంస్థలో మంచి లాభాల్లో ఉన్నటువంటి సంస్థ లాభాల వాటలో కూడా గత 2 సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధి పేరు మీద ఒకసారి 2,000 కోట్లు ఇంకొకసారి 4,000 కోట్లు తీసి 6 పక్కన పెట్టి మరి సంస్థ అభివృద్ధి అంటే కొత్త బావులేవి, సోలార్ ఏది, లేకపోతే ఇతరత్ర గ్లోబల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది అయితేంది, ఇవన్నీ కూడా ఏవి లేకపోగా ఈరోజు కార్మికుల కనీస అవసరాలను కూడా తీర్చలేనటువంటి పరిస్థితి, మంచి నీటిని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, STPలు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి, అంతేకాకుండా డాక్టర్లు లేక రోగాల బారిన పడినటువంటి వాళ్లకు డాక్టర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఖ్యాతలాభు లేక మొన్న డ్యూటీలో ఉన్నటువంటి కార్మికుడే హాస్పిటల్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి దానికి ఖర్చు చేయకపోగా కనీసం క్యాలెండర్ను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితేంది, ఉగాది సందర్భంగా స్వీట్ బాక్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితేంది, జనవరి ఫిబ్రవరి మార్చి మాసాలలో మాకు ఇన్సెంటివ్ అటెండెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో సమ్మక్క సార్లక్కకు గైరాజరైతారనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఇన్సెంటివ్ స్కీము ప్రతి సంవత్సరం వచ్చేదాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితేంది, ఈ ఆవిర్భావ దినోత్సవాలను కూడా ఘనంగా జరుపుకోలేనటువంటి పరిస్థితి అయితేంది. ఇలాంటి పరిస్థితికి నెట్టివేసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మా పైసలన్నింటినీ సింగరేణి పైసలన్నింటినీ కూడా ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి వినియోగిస్తా ఉన్నారు. ఈరోజు జాబ్ మేళాల పేరు మీద కోట్ల రూపాయలు, ప్రభుత్వ పాఠశాలలకు కోట్ల రూపాయలు, మున్సిపాలిటీలు చేయాల్సినటువంటి పనులకు ఈరోజు కోట్ల రూపాయలు, రాజీవ్ సిబల హస్తం పేరు మీద 4 కోట్ల రూపాయలు, ఇలా విచ్చలవిడిగా ఏ దానికైనా సరే సింగరేణినే వాడుకొని ఈరోజు సింగరేణి సంస్థను దివాలా తీసి ఈరోజు దిక్కులేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి కొత్తగా వచ్చిన కేసీఆర్ గారి హయాంలో వచ్చినటువంటి 20,000 మంది ఉద్యోగులు 40 ఏళ్లు పనిచేయాలి, మరి ఈ సంస్థను ఎలా రక్షించుకోవాలి అనేటువంటి విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితేంది, TBGKS యూనియన్ అయితేంది పిలుపునిచ్చి ఈ యొక్క సింగరేణి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జరిగేటువంటి ఇప్పటికి కూడా సింగరేణి అంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద అక్రమాలు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సింగరేణి దోచుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న కిషన్ రెడ్డి ఇప్పటికీ స్పందించిన పట్ల కూడా మీరేం అంటారు? సింగరేణి 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. ఇది మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ సెక్టర్, స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటిది. 51% రాష్ట్ర వాటా, 49% కేంద్ర వాటా ఉన్నటువంటిది. ఇప్పుడు ఇంత జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం నీ 49% వాటాదారుడి అయినటువంటి నువ్వు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కాములు, స్కీములు, అక్రమాలు, అవినీతిని అరికట్టాల్సినటువంటి బాధ్యత నీకు కూడా ఉన్నది. ఒకవేళ దీనిపైన మేము అడిగినట్టుగా
విచారణ జరపకపోతే సిబిఐ విచారణ గాని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపట్లేదు అంటే మీరు కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి మద్దతు తెలుపుతున్నట్టే, ఈ అవినీతికి మీరు కూడా పాలు పంచుకున్నట్టుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సింగరేణి కార్మిక వర్గానికి. అందుకే వెంటనే కిషన్ రెడ్డి గారు జోక్యం చేసుకుని బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వారు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డ అయినటువంటి అవగాహన ఉన్నటువంటి వీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ గాని లేకపోతే సిట్టింగ్ జడ్జి తోటి గాని ఎంక్వైరీ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నాయి. అందుకే అప్పుడే ఈ యొక్క అన్ని స్కాములు బయటకు వస్తాయి. ఈరోజు ఐకేఓసీలో జరిగినటువంటి 25 కోట్ల కుంభకోణం అయితేంది, చెల్లింపాలనేటువంటి ప్రయత్నం చేసి ఒక అవినీతి అధికారితోటి ప్రయత్నం చేసినటువంటిది అయితేంది, లేదా డీజిల్ కుంభకోణం 200 కోట్ల సంబంధించినట్లయితేంది, లేదా సమంతకు సంబంధించినటువంటి సత్తుపల్లిలో సిహెచ్పి కన్స్ట్రక్షన్ లో జరిగినటువంటి కాంట్రాక్టర్ కు మీరు అనుకూలంగా ఉన్నటువంటిది అయితేంది, జీకేఆర్ కాంట్రాక్టర్ ఏదైతే సత్తుపల్లిలో ఉన్నాడో ఆయనకు కూడా చెల్లింపుల విషయంలో లేదా డిడిఎంఎస్ ఇచ్చినటువంటి రాత్రిపూట లైటింగ్ లేదు అని అంటే సింగరేణిలో ఈ రోజు అలాంటి పరిస్థితి ఉన్నదా? అలాంటి వాటికి చెల్లింపులు చేసి కోర్టుకు పొమ్మని సలహాలు ఇచ్చినటువంటిది అయితేంది, ఇలాంటి అవినీతి ఎక్స్ప్లోజివ్ కు సంబంధించినట్టు అయితేంది, ఎస్టీపీలో జరిగినటువంటి ఈ అక్రమాలపైన పూర్తి విచారణ జరిపించి ఈ సింగరేణిని కాపాడుకొని ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి కార్మికులను విముక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తా ఉంది. ఇది మిర్యాల రాజరెడ్డి చెప్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ప్రతి ఒక్క సింగరేణి కార్మికుల పైన, ప్రతి ఒక్క కార్మిక సంఘం నేతల పైన కూడా ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో వెంటనే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయకపోతే కనుక ఖచ్చితంగా బొగ్గు గన్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.